అప్పుడు నోవాహును అతనితో కూడా అతని కుమారులును అతని భార్యయు అతని కోడండ్రును ఆ ప్రవాహ జలములను తప్పించుకొనుటకై ఆ ఓడలో ప్రవేశించిరి. దేవుడు నోవాహుకు ఆజ్ఞాపించిన ప్రకారము పవిత్ర జంతువులలోనూ అపవిత్ర జంతువులలోనూ పక్షులలోనూ నేలను ప్రాకువాటన్నిటిలోనూ మగది ఆడుది జతజతలుగా ఓడలోనున్న నోవాహు నొద్దకు చేరెను. 7 దినములైన తరువాత ఆ ప్రవాహ జలములు భూమి మీదికి వచ్చెను. నోవాహు వయసు యొక్క 600 సంవత్సరము 2వ నెల 17వ దినమున మహాగాధ జలముల ఊటలన్నీయు ఆ దినమందే విడబడెను.